హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో దేవునికి నైవేద్యంగాను పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేసరిని తయారు చేసుకునే విధానం. కావలసిన పదార్థములు: 1 గ్లాస్ గోధుమ రవ్వ, అర్ధ గ్లాస్ చక్కెర, 3/4 గ్లాస్ చిక్కటి పాలు, ముందుగా తుడిమి పెట్టుకున్న కొబ్బరి పొడి 2 స్పూన్లు, 4 స్పూన్ల నెయ్యి, తగినంత జీడిపప్పు, 2 యాలకులను తీసుకొని ముందుగా ఈ విధంగా దంచి పెట్టుకోవాలండి, మెత్తగా అయ్యేలాగా. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఉప్మా రవ్వను బాగా దోరగా వేయించుకోవాలండి. వేయించుకున్న రవ్వను పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 1 గ్లాస్ రవ్వకు 2 గ్లాసుల వాటర్ తీసుకొని బాగా మరిగించాలండి. బాగా మరిగించిన నీటిని తీసి రవ్వలోకి వేసి బాగా కలపెట్టాలండి, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండడం కోసం. తర్వాత పాలను వేసుకోవాలండి. చక్కెర కూడా వేసుకొని మరొకసారి కలపెట్టాలండి. కాసేపు లో ఫ్లేమ్లో రవ్వను బాగా ఉడికించాలి. ఈలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యిని ప్లేటుకు పై భాగాన రుద్దాలండి. తర్వాత దంచి పెట్టుకున్న 2 యాలకుల పొడిని రవ్వలో వేసుకొని కలపెట్టాలండి. తర్వాత ఇంకొంచెంసేపు బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా నెయ్యి పూసి పెట్టుకున్న ప్లేట్లోనికి తీసుకోవాలండి. ఇలా రవ్వను అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా జరుపుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలండి. జీడిపప్పును కూడా వేసుకోవాలండి. కాసేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. కొంచెం ఇలా వేయించుకోవాలండి. తర్వాత కొబ్బరి పొడిని వేసుకోవాలండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత రవ్వ పైన అన్ని వైపులా వచ్చేలాగా వేసుకోవాలండి. తర్వాత మీకు కావాల్సిన విధంగా పీసులాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ కింద చల్లార్చుకోవాలండి. అంతే అండి, కేసరి హల్వా రెడీ. థ్యాంక్ యూ అండి.